హలో నేను మీ సిఎస్ రావు. రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక పిల్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అయితే విచారణ చేసిన తర్వాత హైకోర్టు అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమాను విడుదల చేశారా లేదా, థియేటర్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. రాజధాని ఫైల్స్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హైకోర్టు. సో ఇప్పుడు సినిమాని రిలీజ్ చేశారా? అవును సార్, విజయవాడ స్టార్ట్ అయిపోయింది సార్. అక్కడ ఓకే, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది పబ్లిక్ నుంచి? సార్ రెస్పాన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. విజయవాడలో రాజధాని నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ వస్తున్నారు సార్. ఓకే, సో థియేటర్లు అన్నింటిలో రిలీజ్ అయిందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఏమైనా అడ్డుకునే ప్రయత్నం అలా చేసిందా? లేదండి. నిన్న మాత్రం కొద్దిగా విజయవాడలో ఆయన కొద్దిగా చిన్నపాటి గొడవ జరిగిందండి పోలీసులు కాను వీళ్ళకి, అంటే వచ్చిన ప్రేక్షకులకి. అది మొత్తం సర్దుబాటు అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి లేదండి, బాగానే ఉందండి విజయవాడలో. యాక్చువల్గా ఇవాళ కదా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఇవాళ మధ్యాహ్నం నుంచి రిలీజ్ చేశారా లేదంటే ముందే రిలీజ్ చేశారా? లేదండి, మధ్యాహ్నం నుంచేనండి. సో ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ అయిందా? అవునండి. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా సినిమా చూడండి అని చెప్పి దిశానిర్దేశం ఏమైనా ఇవ్వటం అలాంటివి జరిగినాయా? అటువంటిదేమో నా దృష్టికి రాలేదండి. కాకపోతే మాత్రం రాజధాని ఆ చుట్టుపక్కల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారు సార్. ఓకే, ఏంటి విజయవాడలోనేనా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా థియేటర్లో రిలీజ్ అయిందా? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రిలీజ్ అయిందండి. అందరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారండి. నేను మొత్తం ఆఫ్ చేశారు. మళ్ళీ ఈ రోజు నుంచి వాళ్ళకి ఇస్తారంటే తెలిసిందండి. ఓకే, అమరావతి రైతుల్లో రెస్పాన్స్ ఎలా ఉంది ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? చాలా బాగుందండి. వాళ్ళు అంటున్నారండి మా యొక్క జరిగిన అన్యాయాన్ని కళ్ళకట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు, చాలా బాగా తీశారండి అని చెప్పేసి అంటున్నారండి. సో వాళ్ళు ఎలాగ సినిమా థియేటర్లకు వెళ్తున్నారా లేదంటే వాళ్లే కొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం కానీ లేదంటే వాళ్ళ వరకు మాత్రమే చూసే ప్రయత్నం కానీ చేస్తున్నారా? వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మొత్తం తీసుకొస్తున్నారండి. వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నారండి. దాదాపు కొంతమంది అయితే కన్నీళ్లు తెలుస్తున్నారండి. ఎందుకంటే రాజధానిలో అనేక భూములు ఇచ్చి త్యాగం చేసామేమో, దానికి ప్రతిఫలం లేకుండా అది ఒకవైపునే వాళ్ళు రాజధాని అంటే మా యొక్క తుళ్ళూరు మా మందిర సమస్యగా చూస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం అంటే అది అంతవరకు ఇచ్చేస్తారండి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించింది అని చెప్పేసి అంటున్నారండి. రాజధాని అంటే మొత్తానికి ఉండాలి కదా, అది లేకుండా చేశారు. కొత్త ప్రాంతానికి కావాలని వైసీపీ వాళ్ళు కుట్రతో చేశారని చెప్పేసి అంటున్నారు సార్. సో గత 3 ఏళ్లుగా వాళ్ళు ఏదైతే బాధలు పడ్డారో ఆ బాధలన్నింటినీ కూడా క్లియర్గా ఆ సినిమాలో చూపించినట్టు ఫీల్ అవుతున్నారా వాళ్ళు? అవునండి, మొత్తం కరెక్ట్ గా చూపించారండి. చాలా నీట్ గా అక్కడ పాట కానీ ఆ మధ్యలో కేసినవ్ అనే ఆ సాంగ్ కానీ అది మన అదే గుడిబేడ గురించి ఉన్న సాంగ్ అని చాలా రెస్పాన్స్ వస్తుందండి. అక్కడైతే ఏళ్ళలో గోల్ వేస్తున్నారండి అది రావడంతోనే. సో థియేటర్లో అయితే ఆనందం కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు పడినటువంటి బాధను ఏ విధంగా ఉందని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే అమరావతి రైతులు చేశారు. అది విజయవంతం అయింది అని చెప్పి ఫీల్ అవుతున్నారా వాళ్ళు? అవును సార్, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా కానీ మాకు సోషల్ మీడియా అనేది ఇంకా వేరే విధంగాను ఈ సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివరాలు తెలియజేసినందుకు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రాజధాని ఫైల్స్ సినిమా విడుదలైంది. సో థియేటర్లోకి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. కొంతమంది సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చెయ్యలేదు అనేటువంటి అభిప్రాయాన్ని, అలాంటి వాతావరణం అక్కడ ఉంది అనేది కూడా ఇప్పుడు శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కోర్టులో ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు అనేది తెలియజేయడానికి ప్రస్తుతం మా ఢిల్లీ ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ కోర్టుకు సంబంధించి రాజధాని ఫైల్స్ సినిమా మీద ఏ విధంగా అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, టెక్నికల్ పాయింట్స్ని ఎలాంటి వాటిని రైజ్ చేసింది కోర్టు? సార్, ఈ సినిమా గత నెలలోనే కంప్లీట్గా సెన్సార్ పూర్తి అయిపోయింది. అయితే సెన్సార్ పూర్తి అయిపోయిన తర్వాతే గత నెలలో దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ జారీ చేసి ఈ సినిమా సంబంధించి అలాంటి అభ్యంతరాలు లేవు, కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని రివైజింగ్ కమిటీ కూడా కొన్ని సూచనలు చేసిన వాటిని సినిమా యూనిట్ మొత్తం అలాంటివన్నీ తీసేసింది.
అంటే కొడాలి నానిలా కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయని, అలాగే రోజాలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పి ఎవరైతే సెన్సార్ బోర్డు అభ్యంతరం చేసిన అభ్యంతరాలన్నింటినీ దాని అనుగుణంగా తీసుకున్న ఆ సినిమా యూనిట్ వాటిని తీసేసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది రాష్ట్రపతి జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళలేదు. అది వెళ్ళకుండా 2 రోజుల్లో రిలీజ్ ఉండగా గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడైన లేళ్ల అప్పిరెడ్డి ఇది వైసీపీ ప్రతిష్టకి అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టకి భంగం కలిగేలా ఉందని చెప్పి కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళ 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 పిటిషన్ ని పరిగణలో తీసుకున్న కోర్టు సినిమా నిన్న ఉదయం అధికారికంగా వాయిదా వేసింది. ఒక రోజు ఆగండి, దీని ఒక రోజు వాయిదా వేస్తే దీంతో నిన్న ఏం చేశారంటే పోలీస్ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు వెళ్ళి విజయవాడ ప్లస్ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే సినిమా పడిందో అక్కడ ఆ సినిమా ప్రదర్శన అడ్డుకున్నారు. అయితే ఇవాళ కోర్టు ఈ మొత్తం రివైజింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇందులో అలా అనిపించేవి ఏం లేవు, గతంలో ఉన్నా కానీ అవన్నీ సెన్సార్ బోర్డు వాళ్ళు ముందే తీసేశారు కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఇందులో ఎవరి పాత్ర ఎవరి పోలిట్ లేదు అని చెప్పి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి ఏమన్నా మళ్ళీ ఇంకా కౌంటర్ దాఖలు చేస్తే ఆ కౌంటర్ దాఖలు చేసుకోమని చెప్పి పిటిషన్ ని వాయిదా వేసింది కోర్టు. సో ఒకటేంటంటే రివైజ్ కమిటీ ఇచ్చినటువంటి ధృవపత్రాలను సబ్మిట్ చేసింది కోర్టుకి, సబ్మిట్ చేసిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విడుదల చేసుకోవడానికి. ఆ రివైజ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయి? అభ్యంతరాలకు సంబంధించిన అభ్యంతరాలు సార్ వైసీపీ పార్టీ ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారంటే కొన్ని క్యాసినోస్ ఉన్నాయి. గతంలో గుడివాడలో కొడాలు నాని క్యాసినో నిర్వహించారండి సంక్రాంతికి సంబంధించి. ఆ తర్వాత ప్లస్ కొడాలు నానికి రాణిలాగా పోలినటువంటి క్యారెక్టర్ ఒకటి సినిమాలో ఉందని అదొకటి, ప్లస్ ప్రభుత్వం కేవలం అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం ప్లస్ రాజధానులు ప్లస్ పరదా ముఖ్యమంత్రి అనే అలా కొన్ని కామెంట్లు సినిమాలో వినిపించినాయి. అయితే అందులో కొన్నింటిని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటితో పాటు కొన్ని పాత్రలు వాళ్ళని పోలి ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏవైతే వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారో వాటన్నింటినీ సెన్సార్ బోర్డు దాదాపుగా తీసేసింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరి ప్రతిష్టకి భంగం కలిగించకుండా ఉండాలి అనే ప్రాథమిక హక్కును ఆలోచించి వాళ్ళన్నింటినీ తీసేసింది. అయితే అప్పుడు వాళ్ళు రివ్యూ కమిటీకి వెళ్ళలేదు, అలాగే సినిమాని ఆపాలని పిటిషన్ వేరేది. సినిమా ఒక 2 నెలలు రిలీజ్ అప్పుడు వేశారు. అయితే కోర్టు దీన్ని పరిగణలో తీసుకుని సో గతంలోనే ఇవన్నీ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని ఆపడం కరెక్ట్ కాదు. సో ఇందులో ఎవరి మనోభావాలు కానీ ఎవరి పాత్రలో పోలినట్లు లేవు. అదిగాక సినిమా స్టార్టింగ్ లో ఈ సినిమా కేవలం కల్పితం మాత్రమే పాత్ర నోటిఫికేషన్ ఇవ్వడంతో సో ఈ సినిమాకి ఎలాంటి అభ్యంతరాలు లేని చెప్పి రిలీజ్ చేసుకోవాలని చెప్పి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏపీలో కొన్ని థియేటర్లో కొన్ని చోట్ల ఈ సినిమా పడింది. తెలంగాణలో అయితే పెద్దగా ఈ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఆంధ్రాలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చూస్తున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫైనల్ తీర్పు వచ్చినట్టేనా, మళ్ళీ వాయిదా వేసి ఫైనల్ తీర్పు ఇచ్చే అవకాశం ఉందా కోర్టు? అంటే లెక్క ప్రకారం అయితే ఇప్పుడు వీరికి అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయమని కోర్టు వైసీపీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా పడిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు విడుదలైపోయిన తర్వాత చూసేసిన తర్వాత ఇంకా వాటికి కౌంటర్లు ఉన్నా లేకపోయినా వైసీపీ వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కౌంటర్ దాఖలు చేయకపోవచ్చండి. కౌంటర్ దాఖలు చేస్తే మళ్ళీ విచారణ వాయిదా వేసింది కాబట్టి మళ్ళీ విచారణ వచ్చే టైంకి నాకు తెలిసి సినిమా ఓటీటీ కూడా వచ్చేస్తుంది. సో అంటే ఈ రాజధాని ఫైల్స్ కథ సుఖాంతం అయినట్టేనా, విడుదల కథ ప్రస్తుతానికి సుఖాంతమైనటువంటి. అయితే సినిమాకి ఎంత హిట్ అవుతుంది అంటే యాత్ర 2 ఎంత హిట్ అవుతుంది, ఇది అంత హిట్ అవుతుంది. యాత్ర 1 ఎంత హిట్ అవుతుంది, ఇది అంత హిట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయ ప్రాపగాండా అనమాట. అంటే ఎన్నికల ముందు రాజకీయ స్టంట్ కోసం చేసిన సినిమాలే తప్ప ఇంతకుముందు అయితే ఇందులో కొంచెం రాజధాని ఫైల్స్ ఇంతవరకు వైసీపీ వెర్షన్ మాత్రమే గత 5 సంవత్సరాల నుంచి అందరూ పెట్టారు. ఇప్పుడు సో దీంట్లో రాజధాని అమరావతి రైతుల వెర్షన్ కూడా వినండి అనే ఉద్దేశంతో ఒక సినిమా వచ్చింది. సో అది ఆసక్తి ఉన్న వాళ్ళు చూస్తారు. నిజంగా 5 సంవత్సరాల నుంచి అమరావతికి ఎంత అన్యాయం జరిగిందో తెలుసుకున్న వాళ్ళు మాత్రం సినిమా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ మనసులో ఉంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. వివరాలు తెలియజేందుకు హైకోర్టు మాత్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు పత్రాలని సబ్మిట్ చేశారు రాజధాని ఫైల్స్ నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ. సో దాంతో సంతృప్తి చెందినటువంటి హైకోర్టు అయితే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభ్యంతరాలు ఉంటే కనుక పిటిషన్ వేసుకోమని చెప్పి ప్రతివాదులకు తెలియజేయడం జరిగింది. దీంతో దాదాపుగా రాజధాని ఫైల్స్ సినిమా వివాదం సుఖాంతమైందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ నిర్దేశించినటువంటి తేదీలోనే రిలీజ్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కరోజు లేటుగా విడుదలైంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమా అయితే విడుదలైంది, ప్రదర్శించబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.